శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణంలో భాగంగా మనం ఈరోజు ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి శ్లోకాలని అనుసంధానం చేద్దాం. దీపారాధన చేసుకొని, అంటే స్నానాధికారులు పూర్తయిన తర్వాత దీపారాధన చేసుకొని దీపం ముందు కూర్చొని సహస్రనామాన్ని శ్రద్ధగా పఠించినట్టయితే మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరే అవకాశం ఉంటుంది. పూర్వపీఠిక నుంచి మనం అనుసంధానం చేద్దాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాధ్యా పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేత్పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభువిష్ణవే. కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసారబంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తోన్నామ సహస్రేణ పురుషः సతతో స్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ సువన్నమస్య యజమానత్తమేవ చ. ఓం నమో విష్ణవే ప్రభువిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవ అభ్యభాషత. యుధిష్ఠిరోవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం సువంతః కం కమర్చంత ప్రాప్నుయుమానవాప్శువం. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాధికో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవర్ణచ్చే నరः సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితః. యతస్సరాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహారుషిః చందోనుష్టుప్తదా దేవ భగవాన్ దేవకీసుతః.
అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకినందనः త్రిసామావృదయం తస్యా శాంత్యర్థే వినియుచ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనైకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీర్విష్ణో దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః. శ్రీమహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత. అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందనస్తస్యేతి శక్తిః. ఉద్భవక్షోభణో దేవ ఇతి పరమో మంత్రః. శంఖబృందందకీ చక్రీతి కీలకం శాంగధన్వాగధాధర ఇత్యస్త్రం. రథాంగపాణిరక్షోభితి నేత్రం త్రిసామా సామగः సామేతి కవచం. ఆనందపరబ్రహ్మేతి యోనిః ఋతుస్వరశనకాల ఇది దిగ్బంధః. శ్రీవిశ్వరూప ఇది ధ్యానం. శ్రీమహావిష్ణుకైంకర్యరూపే శ్రీసహస్రనామజపే వినియోగः ధ్యానం. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిరసైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగాః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షైః. ఆనందినః పునీయాద్ అనిలగదా శంఖపాణిర్ముకుంద. భూపాదౌ యస్య నాభిర్య దసురనిరచ్ఛందసూర్యౌ చ నేత్రే. కర్ణావాసా శిరోధ్యౌ ముఖమవిదహనో యస్య వాస్త్యేయమబ్ధిః. అందస్తం యస్య విశ్వం సురనరగఘో భోగి గంధర్వదైత్యైః. చిత్రం రం రమ్యతే త్రిభువనవపుషం విష్ణువీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనదర్శం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్వానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం. పుణ్యోపేతం పుండరీకాయుధాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం. సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః. భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః. అవ్యేహ పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. యోగో యోగవిదాన్నేత ప్రధానపురుషేశ్వరः. నారసింహవపి శ్రీమాన్ కేశవపురుషోత్తమः. సర్వశర్వశివస్థాణో భూతాదిర్నిధిరవ్యయः. సంభవో భావనో భర్త ప్రభః ప్రభురీశ్వరः. స్వయంభూ శంభురాదిత్యः పుష్కరాక్షో మహాస్వనः. అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः. అప్రమేయో వృషీకేశ పద్మనాభో మరప్రభుః. విశ్వకర్మా మనస్వష్టా సవిస్తస్థవిరో ధ్రువः. అగ్రాహ్యः శాశ్వతకృష్ణో లోహితాక్షప్రదర్దనः. ప్రభూతస్త్రిగకుంధామా పవిత్రం మంగళం పరం. ఈశానప్రాణదప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠప్రజాపతిः. హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమः. అనుత్తమో దురాదర్శకృతజ్ఞకృతిరాత్మవాన్. సురేశశరణం శర్మః విశ్వరేతా ప్రజాపవः. అహः సంవత్సరో వ్యాళः ప్రత్యయः సర్వదర్శనः. అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిసర్వాదిరచ్యుతः. వృషాకమిరమేయాత్మా సర్వయోగవినిస్మృతः. వసుర్వసుమనాः సత్యా సమ్మాత్మా సంవిదः సమः. అమోఘపుండరీకాక్ష వృషకర్మా వృషాకృతిः. రుద్రోపవిశిరా బభ్రుః విశ్వయోనిషు శుశ్రవాः. అమృతశాశ్వతస్థాణో వరారోహో మహాతపः.
సర్వః సర్వవిద్వానో విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్యూహ చతుర్ద్రముష్టచతుర్భుజः భోజనం భోక్త సవిష్ణుర్జగజాదిజः అనగో విజయీ జేత విశ్వయోని పునర్వసు ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జితః అతీంద్రస్సంగరः సర్గో దుతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి విరాహ మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సావో మహాబలః. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. అంటే చివరి శ్లోకంలో ఇంకా కొంత భాగం చెప్పుకోవాల్సింది. రేపటి నుంచి మళ్ళీ మనం అవి అనుసంధానం చేద్దాం, వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకా మీ మిత్రుల యొక్క వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేయండి. వారికి కూడా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయని కొంచెం చెప్పండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనకు అప్లోడ్ చేయగానే వచ్చేస్తుంది, మనం ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకోవచ్చు. కేవలం స్తోత్ర పారాయణాలే కాకుండా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, ధర్మ సందేహాలు, తర్వాత సాహిత్య సంబంధమైన విషయాలు, పంచాంగానికి సంబంధించిన విషయాలు, ధర్మసూత్రాలు, పండగలు, పర్వదినాలకు సంబంధించినటువంటి సంశయాలు, అదేవిధంగా మనం నిత్య జీవితంలో చేసేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సందేహాలు, అంటే ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి సందేహాలు, పండగలు ఏ విధంగా నిర్వర్తించాలి, లేదా ఉత్తర కర్మలకు సంబంధించినటువంటి సందేహాలు, ఆయా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఏ విధంగా మనం ఆచరిస్తారు, ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించినటువంటి సందేహాలు, తర్వాత ధర్మసూత్రాలు, అంటే మనకు ఏదో ఒక అడ్డంకి ఉంటుంది, ఈ పని చేయాలా వద్దా, లేదా ఈ పండగ చేయాలా వద్దా, ఏదో మనకు సంవత్సర సూచకం ఉంది, ఈ పండుగను ఎలా నిర్వర్తిస్తారు, చేయాలా వద్దా, ఏదో శుభకార్యానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఛానల్ ద్వారా మనం ఒక శాస్త్రీయపరమైనటువంటి దృక్పథంతో అనేక అంశాలు మనం చర్చిస్తూ ఉంటాము. పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, చర్చనీయాంశమైనటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది. దేన్ని బ్లైండ్గా నమ్మడానికి వీలు లేదు. అంటే అనేక మంది చెప్పినప్పటికీ కూడా కొంత మనము పరిశోధన చేసి పరిశీలించి నిజంగా ఏమిటి, ఎందుకు ఇంతమంది ఇలా చెబుతున్నారు, సరే ఒకరో ఇద్దరు చెబితే మనం నమ్మవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా దీన్ని నమ్మి ఇలా ఆచరించడం చెప్పారు. మన ధర్మంలో వేల లక్షల సంవత్సరాలుగా ఒకే విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. ఇది ప్రయోజనకరంగా ఉంది మానవాళికి, మానవ జీవితానికి అని చెప్పేసి నమ్మారు, ఆచరించారు, ఇంకా ఆచరిస్తూనే ఉన్నారు. సరే మధ్యకాలంలో విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించుకోవడం, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని బలవంతంగా రుద్దటం, బలవంతంగా మత మార్పులు చేయటం, చాలా నానా రకాల అరాచకాలు సృష్టించడం. అయినా మన హిందూ ధర్మం ఏదైతే ఉందో, మన సనాతన ధర్మం ఏదైతే ఉందో అది విచ్ఛిన్నం కాకుండానే ఉంది. వాస్తవంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక 1000 సంవత్సరాలు తురుష్కులు దండయాత్రలో మగ్గిపోయాము. ఆ తర్వాత 200-300 సంవత్సరాలు ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, పర్షియన్స్, చివరికి ఇంకా ఒక్కడా ఇద్దరా ఈ దేశానికి వ్యాపారం కోసం వచ్చేసి వాళ్ళ మతాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాల్ని బలవంతంగా రుద్ది, బలవంతంగా మత మార్పులు చేసి అనేక అరాచకాలు సృష్టించి
ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ సంస్కృతి మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి సాధ్యం కాదు ఎవరికి. కొంత ప్రాంతాన్నో కొంత భాగాన్నో ఏదైనా ప్రయత్నం చేస్తారు తప్ప నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి సాంప్రదాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాదు. సాంప్రదాయం కోసం ప్రాణాల్ని అర్పించారు. హిందూ ధర్మం కోసం ప్రాణాల్ని లెక్క లేకుండా వదిలేశారు. ఇది మతము కాదు, అది ముందుగా మనం గుర్తించాలి. మతము కాదు కాబట్టే మతపరమైనటువంటి ఏ చర్యలు హిందువు చేయడు. అన్ని ధర్మాలను కలుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తనది ఒక సనాతనమైనటువంటి ధర్మము. అన్ని ధర్మాలను కలుపుకుంటూ ముందుకు పోవటమే వాడి ధర్మం కాబట్టి వాడి పప్పులన్నీ ఉడికాయి. నిజంగా మతోన్మాదులైతే దాడి చేసడానికి వచ్చినటువంటి మతస్థుల్ని ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఎప్పుడో చంపేసేవారు. మన ధర్మంలో ఉన్నటువంటి ఈ లొసుగుని ఆధారం చేసుకుని వాళ్ళు పరిపాలించారు. విభజించు పరిపాలించు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏవో కొన్ని కులాల తారతమ్యాల్ని ఆసరాగా తీసుకుని వాటిని పెంచి పోషించి వైషమ్యాలు పెంచి డివైన్ పాలసీ అని చెప్పేసి విభజిస్తే పాలింపబడతాం మనం అని చెప్పేసి ఇక్కడున్న వారిని లొంగ తీసుకొని ఇట్లా అనేక అరాచకాలు మన మీద సాంప్రదాయంగా, సాంఘికంగా, ఆచారపరంగా, విద్యాపరంగా ఎన్నో వేల గురుకుల విద్య ఉండేవండి. ఎన్ని లక్షల పుస్తకాల్ని కాల్చేశారండి. ఇంకా ఎంత సాంకేతిక పరమైనటువంటి పుస్తకాలు, గ్రంథాలు, వైద్యపరమైన గ్రంథాలు, ధర్మపరమైన గ్రంథాలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కాల్చేశారు, బూడిద చేశారు. వేల దేవాలయాల్ని కాలరాశారు. అయినా ధర్మం ఓడిపోదు, ధర్మం రక్షింపబడుతుంది. కాబట్టి మన ధర్మంలో ఉన్నటువంటి, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలని బ్లైండ్గా చేయటానికి వీల్లేదండి. బ్లైండ్గా అవద్దు. పరిశీలిద్దాం, పరిశోధిద్దాం. అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. వాళ్ళ జీవితాలని ఒక్కసారి వాళ్ళ ఆటోబయోగ్రఫీని పరిశీలించినట్టయితే, వాళ్ళ యాటిట్యూడ్ని చూసినట్టయితే వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు. ఈవెన్ మొన్న సునీత విలియమ్స్ కూడా ఒక వినాయకుడి బొమ్మను తీసుకొని వెళ్ళిందట. 9 నెలలు మీరు ఎలా ఉన్నారు మేడం, అక్కడ మీకు భయం కాలేదా అంటే, నాకెందుకు భయం, నా పక్కన నాకు వినాయకుడు ఉన్నాడు. చిన్న వినాయకుడి ప్రతిమ తీసుకొని వెళ్ళారు. చూడండి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి నమ్మకం అనేది. సాధ్యమా? కాబట్టి ప్రపంచంలో ఏదో కొంత ఒక శక్తి ఆవరించి ఉంది. దాన్ని మనం కాదటానికి వీలేదు. దాన్ని ఛేదించే ప్రయత్నం చేశారు ఋషులు. కానీ ఏమి జరుగుతుంది, ఎందుకు ఈ ప్రపంచం ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది? ప్రశ్నలోనే సాంకేతికత ఉంటుంది, శాస్త్రము ఉంటుంది, సైన్స్ కూడా అంతే. ప్రశ్నింపబడితేనే సైన్స్. ప్రశ్న లేకుండా ఏ శాస్త్రము పుట్టదు. ఈవెన్ న్యూటన్ కూడా ఎందుకు యాపిల్ పండు కింద పడుతుంది, ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు పోవట్లే, చెట్టు మించికి తెగగానే పైకి కూడా వెళ్ళాలి కదా. అది కూడా ఆకాశమే, శూన్యమే. కానీ ఇది కూడా శూన్యమే ఇటువైపు కూడా. కానీ ఎందుకు ఇటువైపే వస్తున్నాయి వస్తువులన్నీ అని చెప్పేసి చాలా పరిశోధన చేశాడు, పరిశీలించాడు. ప్రశ్నార్థకంగా ఉంది. ఆ ప్రశ్న నుంచి సైన్స్ వచ్చేసింది. ఇది భూమికి కొంత ఆకర్షణ శక్తి ఉంది. భూమి ఆకర్షణ శక్తి వలనే ఏ వస్తువైనా కూడా కిందికి వచ్చేస్తుంది. ప్రతి వస్తువును ఆకర్షించే శక్తి భూమికి ఉంది. అదే మళ్ళీ వాతావరణాన్ని దాటి గనక పైకి గనక వెళితే మళ్ళీ అక్కడ భూమి ఆకర్షణ శక్తి లేదు.
అవన్నీ తేలియాడుతుంటాయి. మన స్పేస్‌లో సునీతా విలియమ్స్ గారు అట్లా తేలియాడారు అంతే. ఆకాశంలో అట్లా, 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 అట్లా కిందికి, పైకి, కిందికి, పైకి అక్కడ నడవరాదు. 1/3కి 1/10కి బరువంతా కోల్పోతాం మనం. 50 కేజీలు ఉన్నవాళ్ళు 5 కేజీలు అవుతారు అక్కడ. అయినా కానీ ఆ స్పేస్‌లో పరిశోధన చేసి ఇంకా చేయవలసినటువంటిది ఉంది. ఈ విశ్వం ఎప్పటికీ ఒక క్వెషన్ మార్కే. శూన్యం ఎప్పటికీ కూడా ఒక క్వెషన్ మార్క్. అట్టి శూన్యాన్ని ఛేదించటమే శాస్త్ర సాంకేతికత. కాబట్టి శాస్త్ర గ్రంథాలు వారి పరిధిలో అప్పట్లో పరిశోధించి రాసినటువంటి గ్రంథాలు అవి. ఊరికే ఏదో పొక్కిడి పురాణాలుగా ఊరికే కూర్చొని ఏదో 2 కవిత్వాలు రాసేసి అవార్డు తీసుకోవటం కాదు వాళ్ళు. 4 లైన్లు రాసి 10 శాలువాలు కప్పించుకుంటాడు ఇక్కడ. వాడికి ఒక శాస్త్రము తెలియదు, వాడు ఏమి తెలియదు. ఒక శ్లోకం రాదు, ఒక పద్యం రాదు, ఒక భగవద్గీత చదవడు, ఒక రామాయణం తెలియదు, మహాభారతం తెలియదు, భాగవతము తెలియదు, అష్టాదశ పురాణాలు తెలియవు. వాటి నమ్మకపోయినా తెలుసుకో. ఒకసారి కూర్చొని చదువు, చూడు దాంట్లో ఏం చెప్పారు. కొంతమంది మేధావులు ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు నేర్చుకో. అప్పుడు నమ్మకం ఉంటేనే దీన్ని చదువు, దీన్ని ఫాలోగా. ఒక్క అక్షరం ముక్క రాకుండా ఏదో వాడు సనాతన ధర్మం అది, సనాతన ధర్మం ఇది, భగవద్గీత ఇది, రాముడిది. ఇంత స్టూపిడ్గా లేదు. ఈ విధవలంతా కలిసి ఏదో రాజకీయాలు చేస్తూ ఏదో ఓట్ల కోసము రాముడిని తిట్టటము, సీతమ్మ వారిని తిట్టటము, వెంకటేశ్వర స్వామిని తిట్టటం, ఆంజనేయ స్వామిని తిట్టటం, శివుణ్ణి తిట్టటం, భగవద్గీత పొక్కిడి పురాణం అనటం. ప్రూవ్ చేయి. పొక్కిడి పురాణం ప్రూవ్ చేస్తే అందరికీ తేలిపోతుంది కదా, ఎవడు ఫాలో కాడిగా. రామాయణం జరగలేదని ప్రూవ్ చేయి, మహాభారతం జరగలేదని ప్రూవ్ చేయి. ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుందని ప్రూవ్ చేశారు, ఇంకెవడు బలపరుపుగా లేదని చెప్పేసి అంటున్నారు. ఇంకెవడంటాడు? ప్రూవ్ చేశారు కదా. అట్లాగే ఇది కూడా ప్రూవ్ చేయండి. ఏది జరగలేదు, దేవుడు లేడని ప్రూవ్ చేయండి. ఈ గొడవ పోతే ఈ దేవాలయాలన్నీ కూలగొట్టవచ్చు, దేవుడు లేడని చెప్పేసి. కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక ధర్మాన్ని విమర్శిస్తున్నప్పుడు, ఒక ధర్మం మీద చర్చ చేస్తున్నప్పుడు ఒక ఇంగిత జ్ఞానంతో చేయాలి కదా. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడితే ఎలా? కాబట్టి మన ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇష్టం లేకపోవచ్చు, ప్రతిదీ ఇష్టం ఉండాలని ఏముంది. కానీ ప్రశ్న నుంచే శాస్త్రం పుడుతుంది ఎప్పుడైనా. ఎన్ని శాస్త్ర గ్రంథాలు కూడా ప్రశ్న నుంచే పుట్టాయి. వ్యాసుడు రాసిన 18 పురాణాలు ప్రశ్నార్థకంగానే రాశాడు. ఆయన పరిశీలిస్తూ రాశాడు. అనేక శాస్త్ర సాంకేతిక గ్రంథాలన్నీ కూడా అలాగే వచ్చాయి. కాబట్టి మన ఛానల్లో పరిశీలనాత్మకమైనటువంటి విషయాలు మాత్రమే చర్చ చేద్దాము, చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్లైండ్గా నమ్మటానికి ఏం వీల్లేదు, బ్లైండ్గా ఏం నమ్మొద్దు. అభూత కల్పనలు అవసరం లేదు, ఎక్కడ లేవు కూడా. ఓం భీం భం అనగానే ఏదో జరిగిపోయినాయి ఎక్కడా లేవు. మహాభారతంలో లేవు, రామాయణంలో లేవు, మాయలు మంత్రాలు ఏం లేవు. ఒకవేళ ఎవరన్నా వర్ణించారు అంటే ఆయన సాహిత్యం మీద ఉన్నటువంటి ఇష్టం కోసము, ఒక నాయకుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఒక అద్భుతాలు సృష్టిస్తాడు కాబట్టి ఆ విధంగా రాసి ఉంటే ఉండవచ్చు, కొంత వర్ణన ఉంటుంది. కవిత్వంలో కానీ పురాణంలో కొంత ఉంటే ఉండవచ్చు. కానీ అవేవి మనం ఏం నమ్మడానికి ఏం వీల్లేదు. నమ్మే శక్యంగానే వదిలేద్దాం. కానీ దాంట్లో మూలం ఏంటో తెలుసుకోవాలి కదా. ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ప్రోత్సహించండి. ఇంకా మంచి మంచి విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.